చేపట్టిన ఫార్మా సిటీ భవితవ్యం ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఆ వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దాని స్థానంలో వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఎలాంటి కార్యాచరణ ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా అనే అంశం అటు అధికారులకు గాని ఇటు ఫార్మా రంగ నిపుణులకు గాని తెలియని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సిటీకి ఆనుకుని రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లోని యాచారం, కడ్తాల్, కందుకూర్ మండలాల్లోని 10 గ్రామాల పరిధిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ కోసం 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 దశల్లో నిర్మించే ఈ మెగా ప్రాజెక్టు కోసం 18,333 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 13,000 ఎకరాల భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సేకరించింది. మిగతా భూసేకరణలో కోర్టు కేసుల నేపథ్యంలో ముందుకు సాగలేదు. 20 ఏళ్ల వ్యవధిలో 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 5,50,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మా సిటీ పరిధిలో తమ కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు 400 ఫార్మా కంపెనీలు ఇప్పటి వరకు దరఖాస్తులు పెట్టుకున్నాయి. తొలి దశలో 200 కంపెనీలకు స్థలం కేటాయించారు. అందులో కొన్ని కంపెనీలు నిర్మాణం కూడా మొదలుపెట్టాయి. అయితే ఇప్పటి వరకు ఏ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈలోపు 2023 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని ప్రకటించి ఆ వెంటనే ఉపసంహరించుకుంది. ఇందుకు బదులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఫార్మా సిటీ స్థాయిలోనే ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పినా ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపుదాల్చలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా సిటీని రద్దు చేసి దానికి బదులు 1,00,000 కోట్ల పెట్టుబడితో వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో 10 ఫార్మా విలేజీల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించి భూ కేటాయింపులు ఇప్పటి వరకు జరగలేదు. ఫార్మా రంగ అభివృద్ధికి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఫార్మా క్లస్టర్లను వెంటనే చేపట్టి వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన శ్రద్ధ, ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలున్నాయి. ఒప్పందమైన కంపెనీలు సైతం తమ పెట్టుబడులను తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు తరలించాయి. ప్రభుత్వం ఫార్మా సిటీ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుంటే గతం పునరావృతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.